చంద్రబాబు నివాసానికి నేతలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలు భారీగా తరలి వస్తున్నారు. ఆశావహులు బాబు నివాసానికి చేరుకుంటున్నారు. ఇక చంద్రబాబు కలిసేందుకు వస్తున్నారు ఉన్నతాధికారులు. చంద్రబాబు నివాసానికి నేతలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలు భారీగా తరలి వస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఏపీ నుంచి కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. ఝాన్సీ, మనం ప్రస్తుతం చంద్రబాబు నివాసంలో ఉన్నాం. అయితే చంద్రబాబు నివాసంలో చంద్రబాబును కలవటానికి ఉదయం నుంచి చూసుకుంటే అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికారులు ఇప్పటివరకు కలిసి దాదాపు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల పట్ల ఇప్పటికీ చంద్రబాబుకి పూర్తిస్థాయి సమాచారాన్ని ఇచ్చారు. అయితే ఒక అధికారులే కాదు, నాయకులు కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు కూడా పెద్ద సంఖ్యలో చంద్రబాబు నివాసానికి చేరుకొని అభినందనలు తెలియజేయడానికి పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నివాసం బయట కూడా చూసుకుంటే పోలీసులు పెద్ద సంఖ్యలో ఎక్కడా కూడా పార్కింగ్ ఇబ్బంది లేకుండా, అదేవిధంగా వాహనాలకు వచ్చే నేతలకు కావచ్చు, అధికారులకు కావచ్చు, ఏ ఒక్కరు కూడా వాహనాలు కూడా ఈ కరకట్ట మీద ప్రాంతంలో ఎక్కడ ఇబ్బంది పడే పరిస్థితులు ఎదురవకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. అధికారులు కూడా ఉదయం నుంచి చూస్తే చంద్రబాబు నివాసానికి అధికారులు పెద్ద సంఖ్యలో వచ్చారు. రాష్ట్రంలో ఉన్న ప్రధాన అధికారులు మొత్తం కూడా చంద్రబాబు నివాసానికి చేరుకొని రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఆ పరిస్థితులకు అనుగుణంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా గతంలో జరిగిన పరిస్థితుల పట్ల కూడా చంద్రబాబు వివరాలు సేకరించినట్టు తెలుస్తుంది. అయితే గత ప్రభుత్వంలో చేసిన పనుల విషయంలో కూడా ఈరోజు అధికారుల్ని చంద్రబాబు ఆరా తీసినట్టు తెలుస్తుంది. కొంత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ పూర్తి సమాచారాన్ని కూడా రాబట్టుకునే పనిలో చంద్రబాబు ఇప్పటికే పడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యానికి ప్రజలు నష్టపోయారు. ఆ ప్రజలకి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వాలు ఎట్లా ఉన్నా కానీ అధికారులు బాధ్యతగా ఉండాలి. అటువంటి అధికారులు గత ప్రభుత్వంలో బాధ్యత రాహిత్యంగా పనిచేశారు. దానివల్ల చాలా ఆంధ్రప్రదేశ్ వెనకబడింది అనేసి కూడా అధికారులకి ముట్టికాయలు వేసిన పరిస్థితి కూడా చంద్రబాబు తెలుస్తుంది. అయితే కలిసిన అధికారులందరినీ కూడా గత ప్రభుత్వంలో మరీ నిర్లక్ష్యంగా వ్యవహరించారనేసి స్పష్టంగా కలిసిన అధికారులకి చంద్రబాబు నాయుడు తెలిపినట్టు తెలుస్తుంది. అయితే రాష్ట్రంలో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా గెలిచిన అభ్యర్థులు వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో చంద్రబాబు ఇప్పటివరకు కలిశారు. చంద్రబాబు ఈ కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ పర్యటన బయలుదేరారు. ఝాన్సీ. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. बात कर रहे थे